హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ అంటే అందరూ మామూలుగా ఎగ్గు ఉడకబెట్టి చేసే కర్రీ, బట్ నేను అట్టగా చేసేది ఈరోజు నేను ఎగ్గుని డైరెక్ట్గా కర్రీలో వేసేస్తానండి. సూపర్గా ఉంటుంది. ఇది చాలామందికి తెలిసి ఉండదు. ఈరోజు నేను చేస్తున్నాను, మీరు చూడండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎంత బాగుంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. నేను మళ్ళీ చెప్తాను మీకు ప్రాసెస్లో. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా బేళ్ళ మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి బాగా అవి చిటపట అనిందాక మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, కొద్దిగా చింతపండు ఒక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి మనం వాష్ చేసుకొని నీట్గా నానబెట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే పులుసు వేస్తామన్నమాట మనం. ఈ పులుసు తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇన్స్టెంట్గా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. ఇవి మనం ఎప్పుడైనా కూర చేసుకోవాలన్నప్పుడు మనకి ఇంట్లో ఏం లేవు, ఫాస్ట్గా అయిపోవాలా, తొందరగా రుచిగా ఉండాలా, నోటికి పుల్లగా బాగుండాలా అన్నప్పుడు ఇట్లా చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లకాయలు కూడా ఇష్టపడతారు. నేనైతే రెండు చిన్న సైజు అనమాట ఆనియన్స్ తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు చిన్నవి తీసుకున్నాను. ఒక 2 టమాటాలు తీసుకున్నాను. చూడండి అమ్మా, ఇది కూడా అనమాట. ఇవి కరివేపాకు కూడా తీసుకొని కడుక్కొని వేసేసుకోవాలి. చేసుకొని ఫ్రై చేసుకోవాలంటా ఉండాలి. ఫ్రై చేసి నేను ఇంకా మంచి కూరలు చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయితే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కూడా ఫ్రెండ్స్ వెల్లుల్లి కూడా మీరు అనుకుంటారు కానీ పులుసులో మేము వేసుకోము అని చెప్పి అంటారు. ఈ వెల్లుల్లిని తీసుకొని ఇట్లాగా కట్ చేసేసుకొని బాగా ఇవంతా తీసేసేసి దానికి ఉండే పీలంతా తీసేసి ఇట్లా వేసేయాలన్నమాట. వేసేస్తే కూర పులుసుల్లో ఫ్రెండ్స్ అసలు భలే ఉంటుంది. మీరు ట్రై చేయండి, మళ్ళీ మీరే చెప్తారు సూపర్గా ఉందని. మామూలుగా మనం అందరం ఎగ్ పులుసు ఉడకబెట్టి పులుసు చేసేసుకుంటాము. ఎట్లా మనం ఎవరు చేసుకోం. ఇట్లా సకాల కోసేసుకొని సగానికి వేసేసుకుంటా ఉండేదన్నమాట. ఇవంతా తొందరగా అయిపోయే కూరలో ఎక్కువగా బ్యాచులర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత టమోటా కూడా వేసుకోవాలి. టమోటా కూడా వేసేసుకొని బాగా ఇది మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ఒక 2 minutes
ఒక 5 మినిట్స్ బాగా మగ్గనించుకొని మళ్ళీ ప్లేట్ తీసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటా అట్లాగా ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అనమాట. టమాటా ఆనియన్స్కి ఆయిల్ అంతా బాగా పైకి వస్తుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. ఇట్లాగా 3 ఎగ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 3 ఎగ్స్. ఈ మునక్కాయలు అంటావా, ఈ మునక్కాయలు మళ్ళీ ఇవి వేరే వాళ్ళు ఇచ్చారండి మాకు కర్రీ చేసుకోమని చెప్పేసి కట్ చేసేసి. ఇవి రేపు ఏదైనా ఫ్రై చేయటం లేకపోతే ఏదైనా ఎగురు చేయటమో చేసి చూపిస్తాను మీకు. ఈరోజు ఎగ్ కర్రీ చేయిస్తున్నాను. ఈ 3 ఎగ్స్ అయితే నేను కొట్టి పోసేస్తాను డైరెక్ట్గా కర్రీలో. కర్రీ ఎట్లా చూద్దాం ఇప్పుడు. బాగా మగ్గాల చూడు, ఆయిల్ సపరేట్ అయింది, బాగా వాడేయి, టమాటా ఆనియన్స్ బాగా వాడేయి. మనం ఉప్పు కారం వేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి కొద్దిగా. తర్వాత కారం కూడా వేసుకోండి. మేము ఎక్కువ కారం తినము, లైట్గా వేస్తూ ఉండ. 2 స్పూన్స్ నేను వేసాను. మీకు మీ రుచికి తగినంత వేసుకోండి. అంటే మీరు ఎంత వేస్తారు, మీకు కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోండి సార్. నేనైతే కడుగుపై ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. నేనైతే కడుగుపై వేస్తాను ఎక్కువగా. ఏ కూరలైనా సరే మేము సాల్ట్ తక్కువ ఉపయోగిస్తాం, ఫ్రైలో ఉపయోగిస్తాము. అన్నిట్లో కడుగు పోపు ఎక్కువగా వాడతాం. బాగా దీంట్లో అట్లా మగ్గాల. దీంట్లో కూడా మీరు వంకాయలు వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మగ్గిన తర్వాత ఇంకా మనం చింతపండు పులుసు పూసేసుకుందాం. చింతపండు పులుసు కూడా బాగా నానింది. దీన్ని మళ్ళీ 1 టైం వాష్ చేసి నేను పులుసు అనేది తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఇట్లా బాగా మనము చింతపండుని మ్యాష్ చేసుకుంటా ఇట్లా కలుపుకోవాలన్నమాట. పులుసుని బాగా నానిపోయిన తర్వాత మెత్తగా అయిపోద్ది చింతపండు. బాగా మనం ఒకటి కలుపుకున్నామంటే జ్యూస్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఇట్లా చింతపండు పులుసు పుసేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇది మనము టీ వడకొట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అలాంటిది అనమాట. ఎందుకంటే గస అంతా రాకుండా నేను ఇట్లా పోసేస్తాను అనమాట. ఇట్లా పోసేస్తే బాగా గసగస అంతా దీంట్లో ఉండిపోద్ది. మామూలుగా అయితే మనం ఇట్లాగే మ్యాష్ చేసుకొని డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చింతపండు కొద్దిగా గసగా అనిపించింది నాకు, అందుకు నేను ఇంత వడకట్టుకున్నాను. కొరవది కూడా ఫ్రెండ్స్ మనం బాగా ఇట్లా చింతపండు పులుసు చేసేసుకొని ఇట్లా పోసేసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ పోసేసుకొని కర్రీ ఇట్లాగైతే మనం చేసుకోవాలన్నమాట. ఇట్లా బాగా చింతపండు పులుసుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పులుసు బాగా ఉడకాల. ఉడికినప్పుడు మనం ఈ కోడిగుడ్డు కొట్టు పోసేస్తాం అన్నమాట. చూపిస్తాను మీకు, అది కూడా చూపిస్తాను ఎట్లా పోయాలా అనేది అంతా మీకు చూపిస్తా. ఎట్లా బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మీకు అంత బాగుందండి. కోడిగుడ్డు పులుసు కూడా పనికిరాదు ఫ్రెండ్స్, ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు, అందరూ ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఏదైనా సరే మనము ఇంట్లోనే వండుకొని తినడం బెస్ట్ ఫ్రెండ్స్. బయట ఫుడ్లో వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారేమో మనకు తెలియదు. మేమైతే ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటాం. అట్లాగా పులుసు అయిపోయిన తర్వాత తెల్లిన దాకా ఒక మూత పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా ఆయిల్ బాగా ఇట్లాగా తెల్లతా ఉంటుంది అన్నమాట పులుసు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్గుని ఇట్లా తీసుకొని ఇట్లాగా వేసేసేయాలన్నమాట. అప్పుడు మనము మంట తగ్గించేసుకోవాలి. జాగ్రత్తగా బాగా వెడల్పాటి ప్యాను కడాయో తీసుకోండి. తీసుకుంటే మనకి ఎగ్ అనేది వేయటానికి బాగా వీలుగా ఉంటుంది అన్నమాట.
ఇంతే. ఇట్లా వేసేసుకొని మనము సన్న మంటలో పెట్టుకోవాలి, ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే చెదిరిపోద్ది అనమాట, ఎగ్ అంతా చెదిరిపోద్ది. తర్వాత ఇట్లా మూత పెట్టేద్దాం మనం. ఫ్రెండ్స్ ఇట్లాగా వస్తాయి అన్నమాట. అవే ఉడికినట్టుగా ఇట్లా సపరేట్గా అవే బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిపోయి మనం ఏం కదిలించకూడదు, ఇట్లాగే సపరేట్ పెట్టేయాలన్నమాట. అట్లా ఈ గుడ్డు సపరేట్, ఆ గుడ్డు సపరేట్లో, ఏ గుడ్లు ఆ గుడ్డు సపరేట్ అనమాట చేసేసుకొని తర్వాత మళ్ళీ కూడా మనం ఇప్పుడే తిరగేసేసుకున్నామంటే ఈ లోపల ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది, లోపల ఉండే ఎల్లో కలర్ అంతా బయటకు వస్తుంది, అప్పుడు అది బాగుండదు. కాబట్టి ఇప్పుడే బాగా ఉడకాలి, అవి కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇంకొక 5 minutes మూత పెట్టేద్దాం, మళ్ళీ ఆయిల్ బాయిల్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూద్దాం. చూడండి ఎంత బాగా దేని సపరేట్ అయిపోయి ఇట్లా గుడ్డులు ఎంత బాగున్నాయో. ఈ గుడ్డు సపరేట్ అయ్యి నూనె అంతా పైకి వస్తుంది అనమాట. పులుసు బాగుంటుంది, నూనె కూడా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్లీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర చల్లేసుకోవటమేనా, కొత్తిమీర ఇంకా చల్లేసుకునేది ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇగో గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కూర చూడండి ఎంత బాగుందో, సపరేట్ అయిపోయి ఎంత బాగుంది చూడండి, నూనె అంతా పైకి తేలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినేయటమే. థ్యాంక్ యూ. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మా బాబుకి ఈ కర్రీ ఎలా ఉందో వేసి చూపిద్దాం ఫ్రెండ్స్. ఎట్లా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు, చూద్దాం. మా బాబుకి కలిపి పెడుతున్నాం చూడండి. బాగుంది. మిగతా బొల్లంతో ఇప్పుడు కలిగి తింటే బాగా 2 times కూర్చుంటే రాగు వస్తారు. తినండి. బాయ్. ఇంకో ముద్ద తింటు దుషా. ఎగ్ ఎలా ఉంది? ఎగ్ బాగుంది. స్టాప్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.